భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా వన్డే టెస్ట్ ఫార్మాట్లలో రోహిత్ శర్మే కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ గెలిచిన రోహిత్ పొట్టి క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో తర్వాత కెప్టెన్ ఎవరు, వన్డేలు టెస్టుల్లో రోహిత్ ఉంటాడా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ జట్టును లీడ్ చేస్తాడని క్లారిటీ ఇచ్చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఈ 2 మెగా టైటిల్స్ ను కూడా సాధిస్తుందని జైషా ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ ఇప్పటికే 2 ఐసీసీ ఫైనల్స్ లో జట్టును నడిపించాడు. గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరిందంటే రోహిత్ సారథ్యమే కారణం. ఈ 2 టోర్నీల్లో భారత్ రన్నరప్ గానే నిలిచినా కోహ్లీ తర్వాత జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడంలో హిట్ మ్యాన్ మంచి మార్కులే సాధించాడు. సీనియర్లు, యువ ఆటగాళ్ల కూర్పుతో జట్టును లీడ్ చేస్తున్న రోహిత్ కు బీసీసీఐ నుంచి పూర్తి సపోర్ట్ ఉందని తాజాగా జైషా వ్యాఖ్యలతో తేలిపోయింది. కాగా టీ20 వరల్డ్ కప్ విజయంలో పలువురు యువ ఆటగాళ్లు రాణించారని జైషా ప్రశంసించారు. సూర్యకుమార్, హర్షదీప్ సింగ్ వంటి ప్లేయర్స్ తో పాటు బుమ్రా, పాండ్యా కీలకంగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. టీమిండియా తర్వాతి టార్గెట్ WTC ఫైనల్స్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమేనని జైషా చెప్పారు.